ఆంధ్రప్రదేశ్ ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం అయితే స్పష్టంగా వచ్చిందని చెప్పాలా. ఎందుకయ్యా అంటే దేశంలోని ఏ ఏ రాష్ట్రాల కెపాసిటీ ఎట్లుంటుంది అన్నటువంటి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక కీలకమైనటువంటి లెక్క ఉంటుంది. డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఏం జరుగుతున్నాయి, ఎంతవరకు ఉన్నాయి అన్నటువంటి లెక్కలు తీస్తారు. వీటిట్లలో ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి టాప్ 5 రిచెస్ట్ స్టేట్స్ చూస్తే మహారాష్ట్ర ఉంది ఫస్ట్ ప్లేసు 42.67 లక్షల కోట్లు. సెకండ్ ప్లేస్ తమిళనాడు 31.55 లక్షల కోట్లు. కర్ణాటక 28.09 లక్షల కోట్లతో మూడో స్థానం. నాలుగో స్థానం గుజరాత్ 27.9 లక్షల కోట్లు. అట్లాగే ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ఆ ప్లేస్కి వచ్చింది 24.99 లక్షల కోట్లు. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మన రాజకీయ పక్షాలు మన ప్రభుత్వాలు చేయాల్సిన పని విదేశాల్లో ఉన్న ఇతర మన పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన పారిశ్రామికవేత్తల్ని ఇక్కడికి వచ్చి పరిశ్రమలు పెట్టుకోమంటాం. అలాగే హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు మహారాష్ట్ర లాంటి చోట్ల ఏంటంటే హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వేరే చోట్ల ఉంటుంది. హెడ్ క్వార్టర్ కాబట్టి అక్కడే పన్నులు కడతారు. అట్లాగా మన ఎమ్మెల్యేలు మన ఎంపీలు మన వాళ్ళందరికి సంబంధించినటువంటి వ్యాపారాల హెడ్ క్వార్టర్లు ఆంధ్రాలో పెట్టుకునేలా చేస్తే మనం అద్భుతమైనటువంటి గ్రేడ్లోకి వెళ్తాం.